చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మరి కాసేపట్లో అంబటి రాంబాబును అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంబటి ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది. ఏ క్షణమైనా అంబటిని అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం అంబటి నివాసం వద్ద పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవికృష్ణ, అసలు ఏం జరుగుతోంది? గత 2 గంటలుగా చూస్తున్నాం, ఆల్మోస్ట్ ఉదయం నుంచి ఉద్రిక్తత చూస్తాం. 2 గంటలుగా వజ్ర వెహికల్ వచ్చింది, అంబటిని అదుపులోకి తీసుకోబోతున్నారు. ముందు నిరసనకారులను చెదరగొడుతున్నారు, తర్వాత తీసుకుంటారని చెప్తున్నారు. మరోవైపు అంబటి భార్య హౌస్ బోస్ను పిటిషన్ దాఖలు చేస్తారని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? అంటే చందు, ఏదైతే ఇప్పుడు అంబటి రాంబాబు నివాసం వద్ద మాత్రం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని చెప్పుకోవాలి. గత 2 గంటల నుంచి కూడా హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక ఏదైతే ఆయన నివాసం ఉందో నివాసం దగ్గర అయితే మాత్రం పోలీస్ వెహికల్ను కూడా సిద్ధం చేశారు. ఇప్పుడే ఆయన్ని లిఫ్ట్ చేసేందుకైతే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే మాత్రం ఆయన బయటికి వస్తే మాత్రం ఆయన మీద రివెంజ్ తీర్చుకోవాలన్నట్టుగా కూడా టీడీపీకి సంబంధించిన శ్రేణులన్నీ కూడా పెద్ద ఎత్తున మోహరించి ఉన్నాయి. అతనికి వ్యతిరేకంగా, అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా అయితే పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేస్తూ ఉన్నారు. ఆయన బయటికి రావాలి, చంద్రబాబు మీద, ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి క్షమాపణ చెప్పాలి అని వాళ్ళైతే గట్టిగా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదే విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు టీడీపీకి సంబంధించిన మరో నాయకుడు ఉన్నాడు. గత 2 గంటల నుంచి కూడా ఈ విధంగా కూడా ఆయన ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఎలా చూస్తున్నారు? ఈ అంబటి రాంబాబు సత్తెనపల్లిలో చిత్తుగా ఓడిపోయి గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి వలస మార్చాడు. అతని విధానం ఏంటంటే ప్రతి విషయాన్ని వక్రీకరించి మాట్లాడటం. గత 5-6 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద, ఆడాళ్ళ మీద ఏ విధంగా అసభ్యంగా మాట్లాడటం, ఎట్లా పడితే అలా బిహేవ్ చేయటం. అతను పొద్దున్న చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలాగా ఉన్నాయి. ఒక సీఎం సతీమణిని, ఓ సీఎం కుటుంబాన్ని ఈ విధంగా మాట్లాడమని వాళ్ళ నాయకుడు ప్రోత్సహిస్తున్నాడా? అసలు దీన్ని రాష్ట్ర తెలుగు తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. 24 గంటల్లో ఈ అంబటి రాంబాబు క్షమాపణ చెప్పకపోతే ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి అసలు బయటికి కూడా రాలేడు. దీని మీద చాలా తీవ్రమైన పరిణామాలు జరుగుతాయి. వీళ్ళందరికీ, వైసీపీ నాయకులందరికీ దూషించడం అనేది అలవాటుగా మారిపోయింది. వీళ్ళకి చట్టం మీద కానీ న్యాయం మీద కానీ ఏమాత్రం వాళ్ళకి భయం అనేది లేదు. నిన్న పెంబసాని గారు చెప్పారు, ఇవాళ పొద్దున భయం అంటే ఏందో కల్పిస్తామని చెప్పారు. పొద్దున మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మేయర్ గారి ఆధ్వర్యంలో కార్యాలయాన్ని ముట్టడించాము. కనీసం ఛాలెంజ్ చేసిన అమ్మటి బయటకు కూడా వచ్చే దమ్ము లేకుండా, కనీసం వాళ్ళ నాయకులు కూడా ఎవరు కూడా ఈ ఆఫీస్ వైపు చూడటానికి కూడా దమ్ము లేదు వాళ్ళకి. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటు. ఎక్కడైనా సరే వైసీపీ నాయకులు ఎవరైనా సరే పర్సనల్గా ఎవరినైనా అబ్యూజ్ చేయటం మానుకోవాలి. మానుకోకపోతే ప్రతి వాళ్ళకి ఇదే విధంగా బుద్ధి చెబుతాము. రాజకీయాల్లో ప్రతి విమర్శలు ఎలా ఉండాలంటే చాలా హుందాగా ఉండాలి. మీరు ఏదైనా పాయింట్ చెప్పినప్పుడు దాన్ని హుందాగా వ్యవహరించి తప్పని మీకు సలహా ఇవ్వండి. గ్యారంటీగా సీఎం గారు దాన్ని తీసుకోవటానికి ఏమాత్రం వెనకాడరు. అంతేగాని మీరు అమ్మనాబూతులు తిట్టుకుంటా, సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడతా, చండాలంగా ప్రవర్తిస్తే ఈ విధంగానే గుణపాఠం జరిగిద్దని అంబటి రాంబాబుని వైసీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం. అంటే ఏదైతే ఇక్కడ అంబటి రాంబాబు నివాసం వద్ద ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది వచ్చినటువంటి వాళ్ళలో దరిదాపు 60 మంది వరకు కూడా లోపలే ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన సతీమణి విజయలక్ష్మి అయితే మాత్రం లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. లంచ్ మోషన్ పిటిషన్ వేసిన సందర్భంలో తమతో పాటు మొత్తం ఒక 60 మందిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బయటికి రావడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. దీన్ని పోలీసులు అయితే మాత్రం ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మాత్రం పూర్తిగా కూడా వాళ్ళ వైఫల్యం చెందారు అని ఆమె అయితే లంచ్ మోషన్ పిటిషన్లో పేర్కొన్నారు. అదేవిధంగా కూడా తమకు 24 గంటల పాటు రక్షణ కల్పించాలని, తమ ప్రాణాలకు హాని ఉందని, ఆ లోపల ఉన్నటువంటి 60 మంది ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పోలీసులే రక్షణ కల్పించాలని ఆమె అయితే లంచ్ మోషన్ పిటిషన్ అయితే మూవ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి కనుక ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పూర్తిగా
పూర్తిగా కూడా ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళైతే మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. అంటే వాళ్ళు చాలా గొప్పగా భావించేటువంటి ఒక విజనరీ అయినటువంటి చంద్రబాబు నాయుడిని ఈ విధమైనటువంటి పరుషమైనటువంటి పదజాలాలు ఉపయోగించడాన్ని మాత్రం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా పూర్తిగా కూడా మహిళలు వచ్చారు. అదేవిధంగా కూడా ఈ ఆయన అంబటి రాంబాబు నివాసం వద్దకి మహిళలతో పాటుగా కూడా ఫిజికల్ ఛాలెంజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి తీవ్రమైనటువంటి నిరసనలు తెలియజేశారు. అలాగే చెప్పులు చీపురులతో మాత్రం తగిన శాస్త్ర చేస్తామని చెప్పారు. అదేవిధంగా కూడా ఆయన ఇల్లు ఏదైతే ఉందో ఇంట్లోకి వెళ్ళటం, ఇంటిని మొత్తాన్ని కూడా కొంతవరకు కూడా పాక్షికంగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. లోపల ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు అంటే దరిదాపు ఒక 6 గంటల నుంచి కూడా పరిస్థితి అయితే చాలా చాలా ఉద్రిక్తంగా ఉంది. అటువంటి నేపథ్యంలో 6 గంటల నుంచి కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా బయటికి రావట్లేదు. బయట ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కానీ అక్కడికి నుంచి లోపలికి వెళ్ళాలని వాళ్ళైతే ప్రయత్నిస్తున్న తరుణంలో అంటే రవికృష్ణ మనం ఎలా చూడాలి? వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.